నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనము కేవలం ఏప్రిల్ మరియు మే నెలలో మాత్రమే సందర్శించగల ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. ఇందుకోసం మనము హైదరాబాద్ నుంచి సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటకలోని ఉత్తర కన్నడ ప్రాంతమైన సిరిసి దగ్గరలోని సహస్రలింగ అనే ప్రదేశానికి చేరుకోబోతున్నాము. పశ్చిమ కనుమల్లో పచ్చని చెట్ల మధ్య సాగే ఈ ప్రయాణం మే నెలలో కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాము. ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి 15 రూపాయలు. శల్యాల నదీ తీరాన ఉన్న సుమారు 1000 శివలింగాల సమూహమే ఈ సహస్రలింగ. ఈ విధమైన నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 ప్రదేశాలనే ఉంది. ఒకటి కాంబోడియా దేశంలో, రెండోది మన కర్ణాటకలోని ఈ సహస్రలింగ. సాధారణంగా మన దేశంలో భగవంతుడి ప్రతిమలు కానీ, శిల్పాలు కానీ, దేవాలయాల్లో కానీ, కొండల మీద కానీ చెక్కడం జరుగుతుంది. కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రివర్ బెడ్లో సుమారు 1000కి పైన శివలింగాలని చెక్కడం అద్భుతం. ఇక్కడ మరో విశేషం, ప్రతి శివలింగానికి దాని ఎదురుకుండా ఒక నంది విగ్రహాన్ని కలిగి ఉండడం. ఈ నిర్మాణాలన్నీ 16వ శతాబ్దంలో సిరిసిని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన సదాశివ వర్మ కాలంలో నిర్మించినట్టుగా చెప్పబడుతుంది. అయితే కొంతమంది పరిశోధకుల ప్రకారం ఇవి అంతకు ముందు నుంచే, అనగా సుమారు 1000 సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ ఉన్నట్టుగా వారు భావిస్తున్నారు. ఈ శివలింగాలన్నీ ఒకే విధమైన ఆకృతిలో కాకుండా వివిధ పరిమాణాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏప్రిల్ మరియు మే నెలల్లో శల్యాల నది నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. ఆ సమయంలో మనం ఎక్కువ శివలింగాల్ని సందర్శించేందుకు అవకాశం ఉంటుంది. సుమారు 6 కిలోమీటర్ల మేర వరకు ఈ సహస్రలింగాలు విస్తరించి ఉన్నాయి. అందుకే నీటి ప్రవాహం తక్కువ ఉన్న చోట ఎక్కువగాను, నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న చోట తక్కువ శివలింగాలు మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతపు అందాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు ఇక్కడ దగ్గరలోనే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. అక్కడి నుంచి ఈ శల్యాల నది అందాల తీరాన్ని వీక్షిద్దాం. మన దేశంలో ఉత్తరాఖండ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి హ్యాంగింగ్ బ్రిడ్జిలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశం మతపరమైన ప్రదేశం మాత్రమే కాకుండా ఒక టూరిస్ట్ స్పాట్ మరియు ఒక మిస్టీరియస్ ప్రదేశం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రివర్ బెడ్లో ఈ విధంగా శివలింగాలను నిర్మించడం ఒక అద్భుతం. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ అందమైన ప్రదేశపు ఉష్ణోగ్రత ఏప్రిల్ మరియు మే నెలలో కూడా 35 డిగ్రీలు మాత్రమే. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఏ విధమైన ప్రవేశ రుసుము లేదు. అండ్ దీని మీద నుంచి 2 వీలర్స్ కూడా వెళ్తున్నాయి. మరో విషయం, ఈ ప్రాంతంలో కోతుల బెడద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. శల్యాల నదీ తీరంలో సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ సహస్రలింగాలు విస్తరించి ఉన్నాయి. అయితే వీటిలో కేవలం 200 మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయిట. చాలా వరకు ముష్కర్ల దాడిలోనూ, మరికొన్ని ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు తీసుకెళ్లిపోవడం వలన కనుమరుగైపోయినాయి. ఇప్పటికైనా పురావస్తు శాఖ వారు కళ్ళు తెరిచి ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని పరిరక్షించాలని కోరుకుంటున్నాను. 6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సహస్రలింగాల్ని ఈ ప్రాంతాన్నే టూరిస్ట్ స్పాట్గా సెలెక్ట్ చేయడానికి గల కారణం, ఇక్కడే సుమారు 60 వరకు మనకి శివలింగాలు కనిపిస్తాయి. మామూలు రోజుల్లో ఒక టూరిస్ట్ స్పాట్గా, ఒక మిస్టీరియస్ ప్లేస్గా ఉన్న ఈ ప్రదేశం శివరాత్రి టైంలో పూర్తిగా ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఆ సమయంలో వేల మంది భక్తులు ఇక్కడ చేరుకుని శివలింగాల్ని అభిషేకిస్తారు. ఇవండి సహస్రలింగాల యొక్క విశేషాలు. ఇక్కడి నుంచి మనం కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసి అనే ప్రదేశానికి చేరుకుందాం. ఒకవేళ మీరు ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే దగ్గరలో ఉన్న పెద్ద పట్టణమే సిరిసి. అక్కడ అనేక హోటల్స్ మరియు బస్ ట్రాన్స్పోర్టేషన్ మనకి అందుబాటులో ఉంటాయి. మనం సిరిసి పట్టణానికి చేరుకున్నాము. ఈ ప్రదేశం గోకర్ణకి 70 కిలోమీటర్ల దూరంలోను, మురుడేశ్వరికి 100 అండ్ ఉడిపికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చివరిగా బెంగళూరుకి 400 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సిరిసిలో చూడవలసిన ముఖ్యమైన దేవాలయం శ్రీ మరికాంబిక దేవాలయం. సుమారు 1688 సంవత్సరంలో విజయనగర రాజుల చేత నిర్మించబడిన ఈ దేవాలయపు శిల్పకళ ద్రావిడ మరియు హొయసల్ల మేళవింపుగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు 6 హస్తాలతో ఎరుపు వర్ణంతో ఉండి మరికాంబికగా పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి దర్శనానంతరం సిరిసి నుంచి మేము సుమారు 24 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటి రాజధానిగా చెప్పబడే బనవాసి అనే ప్రదేశానికి చేరుకుంటున్నాం. బనవాసి చేరుకోవడానికి ఆటోలు మరియు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మనం బనవాసి పట్టణానికి చేరుకున్నాము. ఈ ప్రాంతం పూర్తిగా కన్నడాని అధికార భాషగా చేరుకుని కన్నడ రాజులే పరిపాలించిన కదంబుల కాలంలో నిర్మించబడింది. అందుకే దీన్ని కర్ణాటక యొక్క మొట్టమొదటి రాజధానిగా పిలువబడుతుంది. ఇక్కడ ఉన్న అతి పురాతనమైన దేవాలయమే శ్రీ మధుకేశ్వర దేవాలయం. ఈ దేవాలయాన్ని సామాన్య శకం 375 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కదంబరాజు మయూరవర్మ చేత నిర్మించబడింది. ఈ ప్రాంతంలో అనేక కన్నడ శాసనాలు మరియు కన్నడ నాణేలు లభ్యమయ్యాయి. ఒకసారి మనం స్వామివారిని దర్శించుకుందాము.
ఈ దేవాలయం యొక్క మరో ప్రత్యేకత అద్భుతమైన ఏనుగు యొక్క శిల్పం. మీరు ఒకవేళ సిరిసి ప్రాంతానికి వస్తే తప్పకుండా ఈ బనవాసిని కూడా సందర్శించండి. ఇదండి సిరిసి, బనవాసి మరియు సహస్రలింగ యొక్క విశేషాలు. ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ మురుడేశ్వర్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ సాంప్రదాయాలు వర్ధిల్లాలి.